ఓకే. సో టుడే క్లాస్లో మనం వచ్చేసి యూనిట్ 3లో ద సెల్ఫిష్ జైంట్ లెసన్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ క్లాస్లో మనం సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సో రెండు లెసన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ వీ విల్ గో విత్ ద పార్ట్ 1. సో పార్ట్ 1లో ద సెల్ఫిష్ జైంట్ లెసన్లో పార్ట్ 1లో ఏం జరిగిందో చూద్దాం. చూడండి, అసలు జైంట్ అంటే ఏంటి? జైంట్ అంటే సెల్ఫిష్ అంటే ప్రతిదీ నాకే కావాలి, సెల్ఫిష్గా ఉండడం. ఓకే, జైంట్ అంటే ఒక పెద్ద లార్జ్ సైజులో ఉన్న మనిషి అని. ఓకే, జైంట్ ద సెల్ఫిష్ జైంట్. సో ఒక రాక్షసుడు అనుకోవచ్చు మనం ఈ బేస్ ఆన్ దిస్ లెసన్. ఈ లెసన్ వైజ్గా అనుకుంటే జైంట్ అంటే ఒక రాక్షసుడు అనుకోండి ఈ లెసన్ వరకు. ఓకేనా? సో ఇప్పుడు పార్ట్ 1 చూద్దాం. సో ఇక్కడ మనకి 2 క్యారెక్టర్స్ ఇచ్చారు, ఓల్డ్ జైంట్, ద జైంట్. ఓల్డ్ జైంట్ అంటే మనకి సెల్ఫిష్ ఫెలో కనబడతాడు. ఓల్డ్ జైంట్ అని ఉన్న కన్వర్సేషన్ మోడల్ ఇచ్చారు. ఓల్డ్ జైంట్ అని కన్వర్సేషన్ ఉంటే తను సెల్ఫిష్. ద జైంట్ అంటే కైండ్ పర్సన్. ఓకే, చూద్దాం. చూడండి, ఓల్డ్ జైంట్కి ఏమవుతుందంటే ఒక గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది. అంటే ఫ్లవర్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఆ గార్డెన్లో ఫ్లవర్స్ మనకి స్కైలో స్టార్స్ ఎలా కనబడతాయో సో ఆ విధంగా కనబడుతుందని చెప్తూ ఉంటాడు. ఎవరు? ఓల్డ్ జైంట్. నా గార్డెన్ చాలా బాగుంటుంది, అసలు ఎవరి గార్డెన్ ఉండదు ఆ ఏరియాలో ఉన్నట్టుగా అని చెప్తాడు. సో ఏమవుతుంది, ఆ గార్డెన్లోని చిల్డ్రన్ ఆడటం మొదలు పెడతారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆడుతూ ఉంటారు. సో ఆడుతూ ఉంటే అలా కొన్నాళ్ళు జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుందంటే జైంట్, ఎవరు? ఓల్డ్ జైంట్ అనుకోండి. సో ఓల్డ్ జైంట్ ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ నేమ్ వచ్చేసి కార్నిష్ ఓగ్రే. సో కార్నిష్ ఓగ్రే దగ్గర ఈ జైంట్ 7 years ఉండిపోతాడు. ఉన్న తర్వాత మళ్ళీ తన క్యాస్టిల్ దగ్గరికి వస్తాడు. క్యాస్టిల్, CASTL. క్యాస్టిల్ అంటే తన హౌస్ అనుకోండి. జైంట్ ఉండే హౌస్, పెద్ద భవనం. క్యాస్టిల్ అంటే చాలా ఒక కోట లాంటిది. సో ఆ క్యాస్టిల్కి వస్తాడు 7 years తర్వాత. వచ్చి తర్వాత ఏం చూస్తాడంటే ఈ చిల్డ్రన్ అందరూ గార్డెన్లో ఆడుతూ చూస్తాడు. చూసి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా ఏమంటాడంటే ఈ గార్డెన్ నాది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఓల్డ్ జైంట్ ఆ గార్డెన్ చుట్టూ ఒక వాల్ కట్టేస్తాడు. ఒక వాల్ కట్టి ఒక నోటీస్ బోర్డు పెడతాడు. ఏంటి? ట్రెస్పాసర్స్ విల్ నాట్ ప్రాసిక్యూటెడ్. ఓకే, ట్రెస్పాసర్స్ అంటే మనకి ఎవరు విత్ పర్మిషన్ లేకుండా ట్రెస్పాసర్స్ అంటే అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం. అర్థమవుతుందా? ఓకేనా? సో అలా నోటీస్ బోర్డు పెట్టింది అంటే ఎవరు పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు నోటీస్ బోర్డు పెడతాడు వాల్ కట్టేసి. తర్వాత చిల్డ్రన్ ఏమనుకుంటారంటే మనకి అక్కడ ఇచ్చిన కన్వర్సేషన్లో టాల్ గర్ల్, స్క్వేర్ బాయ్, గ్రేస్ఫుల్ గర్ల్, అలాగా రౌండ్ బాయ్. సో ఇలాగ మనకు కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. సో టాల్ గర్ల్ ఏమంటుంది, మనం ఇక ఎక్కడికి ఆడుకోవడానికి మనకి ప్లేసే లేదంటున్నాం. ప్లేస్ లేదంటే అప్పుడు షార్ట్ బాయ్ ఏమంటాడు, మనం వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్ మీద ఆడుకున్నాం. తర్వాత స్క్వేర్ గర్ల్ ఏముంటుంది, బట్ ద రోడ్ ఈస్ డర్టీ ఉంటుంది. తర్వాత ఏముంటుంది, గ్రేస్ఫుల్ గర్ల్, ఫుల్ ఆఫ్ హార్ట్ స్టోన్స్. రౌండ్ బాయ్ అంటే గ్రేస్ఫుల్ గర్ల్ హార్ట్ స్టోన్స్ కూడా ఉంటాయండి. తర్వాత రౌండ్ బాయ్ ఏమంటాడు, ఐ డోంట్ లైక్ ఇట్. సో ఇలాగా వాళ్ళు చిల్డ్రన్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటారు. ఇంకా వెళ్ళడానికి మనకు ప్లేస్ లేదు, మనం రోడ్డు మీద ఆడుకోవాలి. సో రోడ్డు మీద అయితే డస్ట్ ఉంటుంది, డస్ట్తో పాటు స్టోన్స్ ఉంటాయి, అది నాకు నచ్చదు అలా రోడ్డు మీద ఆడుకోవడం అని ఒకరికొకరు చిల్డ్రన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ బయట మాట్లాడుకుంటే గార్డెన్ లోపల ఉంటాడు కదా జైంట్, సో గేట్ దగ్గర మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ వినబడి ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేసి వస్తారు. ఎవరు? ఓల్డ్ జైంట్ వచ్చి అరుస్తాడు అన్నమాట. గేట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నారని మళ్ళీ వెళ్ళిపోమని చెప్తారు. సో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఆ కంట్రీలో ఉన్న
కంట్రీ మొత్తం సీజన్ మారిపోతుంది, అంటే వింటర్ సీజన్ వస్తుంది. యాక్చువల్గా ఉన్నది వింటర్ సీజనే, వాళ్ళు జరిగినంతా వింటర్ సీజన్లోనే జరిగింది. కానీ వింటర్ సీజన్ పోయి స్ప్రింగ్ సీజన్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్ వస్తుంది, మొత్తం కంట్రీ అంతా వస్తుంది. ఆ స్ప్రింగ్ సీజన్ వస్తే అప్పుడు జైంట్ చూస్తాడనమాట, ఏంటి ఇంకా నా గార్డెన్లో ఇంకా వింటర్ సీజనే ఉంది, స్ప్రింగ్ సీజన్ మొత్తం కంట్రీ అంతా వచ్చింది, నా గార్డెన్కి ఇంకా రాలేదేంటి. స్ప్రింగ్ సీజన్తో పాటుగా అంటే వింటర్ సీజన్తో, వింటర్ అంటే ఓన్లీ మంచే పడుతుంది, మంచుతో పాటుగా ఏమవుతుందంటే హెయిల్స్ వచ్చినాయి. నార్త్ విండ్ అంటే కొంచెం చలిగాలి అనుకోవచ్చు ఇక్కడ ఈ లెసన్ వైజ్గా. సో హెయిల్స్ అంటే వడగళ్ళు పడడం, మంచు కప్పేసి ఉండడం పాటు వడగళ్ళు పడినాయి. అలాగే నార్త్ విండ్ గాలు వీస్తున్నాయి, చలిగాలి. సో ఇలాగా మొత్తం గార్డెన్ అంతా మంచు పట్టేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ ప్రతి ట్రీకి. ఒక పువ్వు కానీ ఒక కాయ కానీ ఏమీ రావట్లేదు ప్రతి ఏ ట్రీకి. సో ఏమవుతుంది ఏంటి నా గార్డెన్కి ఏమైంది అని బాధపడుతూ ఉంటాడు. ఎవరు? సెల్ఫిష్ జైంట్. ఓల్డ్ జైంట్ అంటే సెల్ఫిష్ జైంట్, ఓల్డ్ జైంట్ బాధపడుతూ ఉంటాడు. సో అలా బాధపడుతూ ఉంటాడు. సో మనకి పార్ట్ 1 అక్కడ వరకు అర్థమవుతుందా? సో పార్ట్ 1లో నా గార్డెన్ మొత్తం కంట్రీ అంతా స్ప్రింగ్ సీజన్ వచ్చింది, ఆటమ్ సీజన్ అంటే ఎవ్రీ ట్రీ కానీ ప్రతి ట్రీకి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమీ రావట్లేదు. నా ఓన్లీ గార్డెన్లో వింటర్ సీజన్ ఒకటే ఉండిపోయింది. కంట్రీ మొత్తం మాత్రం స్ప్రింగ్ ఆటమ్ సీజన్ వచ్చినాయి, నా గార్డెన్కి రావట్లేదు. సో అలానే ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, దట్ ఈస్ ద పార్ట్ 1. సో పార్ట్ 2లో ఏమవుతుందంటే చూడండి, పార్ట్ 2లో ఓల్డ్ జైంట్ వన్ డే మార్నింగ్. సో ఒక రోజు మార్నింగ్ ఏమవుతుందంటే ఐ వాజ్ లేయింగ్ అవేక్ ఇన్ బెడ్ అండ్ ఐ హర్డ్ సమ్ లవ్లీ మ్యూజిక్. సో ఒక మ్యూజిక్ వింటాడు. పార్ట్ 2కి వచ్చేటప్పటికి అలా ఉంటూ కొన్ని రోజులు అలా కొన్ని మంత్స్ అలా పడుకుంటాడు. తర్వాత ఏమవుతుంది, ఆ ఓల్డ్ జైంట్ ఒక మ్యూజిక్ వింటాడు పడుకుని లేచిన తర్వాత. సో ఆ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది అంటే ఎవరు చూడండి మీకు అక్కడ, ఐ థాట్ ఇట్ మస్ట్ బి ద కింగ్స్ మ్యూజిషియన్స్ పాసింగ్ బై. సో ఎవరు కింగ్స్ మ్యూజిషియన్ అంటే రాజుగారి ఇప్పుడు కింగ్డమ్ ఉంటుంది కదా, కింగ్డమ్లో అదే మ్యూజిక్ వాయించే వాళ్ళు గట్టా ఉంటారు కదా. సో రాజుగారు ఎవరైనా వెళ్తున్నారేమో అందుకే మ్యూజిక్ వినబడుతుందేమో అని అనుకుంటున్నాడు. బట్ ఇట్ వాజ్ రియల్లీ ఓన్లీ లిటిల్ లినెట్ బర్డ్ సింగింగ్ అవుట్సైడ్ మై విండో. సో లినెట్ బర్డ్ అని చిన్న బర్డ్ ఉంటుంది, మీకు హమ్మింగ్ బర్డ్ ఐడియా ఉంటుందా? హమ్మింగ్ బర్డ్ చిన్నగా ఉంటుంది. సో ఆ సైడ్లోనే లినెట్ బర్డ్ అని ఉంటుంది, చిన్న బర్డ్. సో ఆ బర్డ్ జైంట్ యొక్క విండో, జైంట్ రూమ్ ఉంటుంది కదా మామూలుగా ఒక రూమ్, ఆ విండో దగ్గర అరుస్తుంది. తర్వాత ఇట్ వాజ్ ఎ లాంగ్ సిన్స్ ఐ హర్డ్ ద బర్డ్ సింగ్ ఇన్ మై గార్డెన్, ఇట్ సీమ్డ్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. సో చాలా రోజులైపోయింది, చాలా నెలలైంది అటువంటి మ్యూజిక్ విని. ఎక్కడ? గార్డెన్లో. ఆ గార్డెన్లో ఎప్పుడు మానేసి, ఎప్పుడైతే ఈ చిల్డ్రన్ని వాల్ కట్టేశాడు, ఈ చిల్డ్రన్ ఆడుతూ మానేశారు, ఆ ట్రీస్కు ఆ గార్డెన్లో ఎప్పుడు వింటర్ సీజన్ ఉండిపోయింది. ఒక బర్డ్ కానీ ఒక ట్రీకి ఒక ఫ్లవర్ కానీ ఒక ఫ్రూట్ కానీ ఏమీ కాయలేదు. సో చాలా నెలల తర్వాత మళ్ళీ ఈ బర్డ్ యొక్క అరుపు విన్నాడు. చిప్పింగ్ అంట, బర్డ్ చేసే సౌండ్ని చిప్పింగ్ అంట. అంటే ఆ సౌండ్ దానికి ఒక మ్యూజిక్లో అనిపించింది, కింగ్స్ యొక్క ఏదో మ్యూజిషియన్స్. ద జైంట్ ఏమన్నాడంటే ద హెయిల్ హ్యాస్ స్టాప్డ్ డాన్సింగ్ ఓవర్ మై హెడ్ అండ్ నార్త్ విండ్ హ్యాస్ సీజ్డ్ హిస్ రోరింగ్. ఏ డెలిషియస్ స్మెల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద విండో. ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హ్యాస్ కమ్ ఎట్ లాస్ట్. సో ఏమనుకుంటున్నాడంటే ఆ బర్డ్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఇలా అనిపించిందో లేచి చూశాడు గార్డెన్ వైపు మొత్తం. ఏమనుకున్నాడు, ఈ బర్డ్ సౌండ్ చూడడానికన్నా ముందు ఏమనుకున్నాడు, బర్డ్ సౌండ్ వినబడుతుంది కదా అంటే నా గార్డెన్లో ఇంకా వింటర్ సీజన్ పోయింది, అంటే వడగళ్ళు ఆగిపోయి ఉంటాయి, మంచు కూడా పోయి ఉంటుంది. సరే చూద్దామని చెప్పి వచ్చిందేమో అనుకుని స్ప్రింగ్ సీజన్ అని అనుకుంటున్నాడు. ద జైంట్ జంప్స్ అవుట్ ఆఫ్ ద బెడ్ అండ్ లుక్స్ అవుట్ త్రూ ది లిటిల్ హోల్ ఇన్ ద వాల్. ద చిల్డ్రన్ హ్యావ్ క్రెప్ట్ ఇన్ అండ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. సో అక్కడ ఏమవుతుందంటే ఆ హోల్కి, ఆ వాల్ ఉంటుంది కదా, వాల్కి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చి లోపల ఆడుకుంటారు. వీళ్ళు పంపేశాడు కదా గార్డెన్ నుంచి, ఆడొద్దని బయటికి పంపేశాడు. సో ఒక హోల్ నుంచి ఆ పిల్లలు వచ్చి లోపల ఆడుతూ ఉంటారు. ఈ ట్రీస్కి ఆ పిల్లలకి ఒక రిలేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ పార్ట్ 2లో అదే చెప్పుకున్నాం చూడండి.
సో పిల్లలు ఎప్పుడైతే ఆ హోల్ నుంచి ఆ బాల్కున్న హోల్ నుంచి వచ్చి ఆడటం మొదలు పెడతారో అప్పుడు తన గార్డెన్లో ఉన్న వింటర్ సీజన్ మొత్తం పోయింది, స్ప్రింగ్ సీజన్ వచ్చింది. సో చూడండి, ఇన్ ఎవ్రీ ట్రీ ఐ కుడ్ సీ ఎ లిటిల్ చైల్డ్. సో మొత్తం ఆ గార్డెన్లో ఉన్న ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తారు ఆడడానికి. ఆ గార్డెన్లో ఉన్న ప్రతి ట్రీ మీద ఎవరో ఒకరు కొంతమంది ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ప్రతి ట్రీ దగ్గర కొంతమంది ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ ప్రతి ట్రీ దగ్గర ఉంటారు. సో ఉంటే ఏమవుతుంది, ద ట్రీస్ వర్ సో గ్లాడ్ టు హ్యావ్ ద చిల్డ్రన్ బ్యాక్ అగైన్ అండ్ దే హ్యాడ్ కవర్డ్ దెమ్సెల్వ్స్ విత్ ద బ్లాసమ్స్ అండ్ వర్ వేవింగ్ దేర్ ఆర్మ్స్ గెంట్లీ అబౌవ్ ద చిల్డ్రన్స్ హెడ్స్. సో ఏమవుతుంది, ఈ చిల్డ్రన్ ఎప్పుడైతే వచ్చారో ఆ ట్రీస్ కూడా ఏమవుతాయంటే మొత్తం స్నో అంతా పోయి ఆ హీల్స్ ఆగిపోతాయి, వడగలు పట్టడం ఆగిపోయింది, బర్డ్స్ వస్తాయి. సో అప్పుడు బ్లాసమ్స్ అనమాట, అంటే దాంట్లో చెట్లకి మళ్ళీ పూలు ఏ సీజన్ స్ప్రింగ్ సీజన్లో ఎలా అయితే వస్తాయో, ఏ చెట్టు ఏ ఫ్లవర్స్ వస్తాయో అలా వచ్చింది. ఫ్రూట్స్ కూడా మళ్ళీ అలా వచ్చింది అనమాట. సో ఆ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఇట్ వాజ్ ద ఫార్టెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్ అండ్ ఇట్ వాజ్ స్టాండింగ్ ఏ లిటిల్ బాయ్. సో అంతా చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటే పిల్లలు ఆడుకుంటుంటారు. ఒక్కసారిగా గార్డెన్లోకి వెళ్తాడు ఎవరు, జైంట్. వెళ్ళి అందరినీ చూస్తూ ఉంటాడు. తనకి దూరంగా ఒక చెట్టు దగ్గర మాత్రం, అంటే గార్డెన్లో చివర అనుకోండి, ఒక చెట్టు దగ్గర మాత్రం ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఒక చిన్న పిల్లవాడు నిలబడతాడు. నిలబడిన తర్వాత ఏమవుతుందంటే he was so small that he could not reach up to the branches of the tree. సో ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. సో ఎందుకు ఏడుస్తూ ఉంటాడంటే అందరూ వాడితో వచ్చిన పిల్లలందరూ చెట్టు ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. సో తిన కూడా చెట్టు ఎక్కలేడు, ఎందుకంటే చిన్న పిల్లవాడు ఎక్కలేకుండా ఏడుస్తూ ఉంటాడు. సో జైంట్ ఆ పిల్లవాడి దగ్గరికి గార్డెన్లోకి వస్తూనే వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. మరి జైంట్ వస్తున్నాడు కదా, సో ఈ పిల్లలందరూ పారిపోతారు, ఆ పిల్లవాడు మాత్రం పారిపోడు. సో ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళందరూ పారిపోతే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు జైంట్. సో నేను చెట్టు ఎక్కలేకపోతున్నాను అని అంటాడు. చెట్టు ఎక్కలేకపోతే ఇదంతా అడిగే కన్నా ముందు జైంట్ వస్తూ ఉంటాడు కదా, జైంట్ వస్తుంటే మిగిలిన వాళ్ళు పారిపోతూ ఉంటారు. సో ట్రీ ఏం చేస్తుందంటే, ఈ పిల్లవాడు ఏడుస్తాడు కదా, నేను ఎక్కలేనని, నాకు అందట్లేదని బ్రాంచెస్ కొమ్మలు ఏం చేస్తుందంటే ట్రీ కొంచెం బెండ్ అవుతుంది. బ్రాంచ్ అంటే కొమ్మ బెండ్ అయిన తర్వాత అది చూస్తాడు జైంట్ చూసి ఏమనుకుంటాడంటే, ఈ జైంట్ చూడండి, హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్, నో ఐ నో వై ద స్ప్రింగ్ వుడ్ నాట్ కమ్ టు హియర్. సో జైంట్కి అర్థమవుతుంది అనమాట. సో జైంట్ ఏం చేస్తాడంటే ఆ బ్రాంచ్ వంగడానికి అప్పుడే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. ఏడిస్తే నేను ఎక్కలేకపోతానంటే తర్వాత ఆ పిల్లవాడిని ఎక్కిస్తాడు అనమాట, తన చేతిలోకి తీసుకుంటాడు. మీరు అక్కడ పిక్చర్లో చూస్తే కనబడుతుంది. ఎక్కించిన తర్వాత చెట్టు మీదకి ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత తనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే పిల్లలు ఆడటం వల్లే గార్డెన్లో ఉన్న వింటర్ సీజన్ పోయింది, అంటే గార్డెన్కి చిల్డ్రన్కి రిలేషన్ అలా ఉంది అని అంటాడు. ఇంతకీ మీకు అక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ ఒక చిన్న మిరాకిల్ ఉంది. సో అలా పిల్లవాడిని ఎక్కించేటప్పుడు తన జైంట్కి అర్థమవుతుంది నేను ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేసాను ఇప్పటి వరకు. సో ఈ పిల్లలు ఆడుకుంటేనే నా గార్డెన్లో ఉంటుంది, నేను వాల్ కట్టేసి వీళ్ళు రాకుండా చేశాను, అందుకే నా గార్డెన్ ఉందా వింటర్ సీజన్ అలా ఉండిపోయిందని అనుకుంటాడు. సో అనుకున్న తర్వాత పిల్లలతో మళ్ళీ ఏమంటాడంటే, మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, మీ పిల్లలు పరిగెడుతుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ గార్డెన్లోనే ఆడుకోండి, మీకు ఇదే ఆడుకునే ప్లేస్, మీరు బయట ఎక్కడ ఆడొద్దు, సో నా గార్డెన్లో ఆడుకోండి అని చెప్తాడు. సో అప్పుడు ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే చూడండి, మళ్ళీ ఇక్కడ టాల్ గర్ల్, గ్రేస్ఫుల్ గర్ల్, షార్ట్ బాయ్, ఈ క్యారెక్టర్స్ వస్తాయి. సో టాల్ గర్ల్ అంటుంది, నౌ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే. ఇక్కడ నోవేర్ టు ప్లే అని ఉంది ఫస్ట్ పార్ట్ 1లో. నోవేర్ అంటే ఎక్కడ ప్లేస్ లేదండి, సమ్వేర్ టు ప్లే అంటే మన గార్డెన్లో ఇప్పుడు ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఈ గార్డెన్ ఇప్పుడు మనం ఆడుకోమన్నారు కదా, షార్ట్ బాయ్ అంటాడు, దిస్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ద రోడ్. సో ఇది రోడ్ కన్నా బెటర్ ప్లేస్, అప్పుడు రోడ్ మీద ఆడుకోవాలనుకున్నాడు. స్క్వేర్ గర్ల్ ఉంటుంది, ఎస్
ద రోడ్ ఈజ్ సో డస్టీ అండ్ ద డస్ట్ మేక్స్ మీ స్నీజ్. స్క్వేర్ గల్ ఏమంటుంది, డస్ట్, రోడ్డు మీద ఆడితే డస్ట్ వస్తుంది, డస్ట్ వల్ల స్నీజ్, తుమ్ములు వస్తాయి. స్నీజ్ అంటే తుమ్మడం. గ్రేస్ఫుల్ గా ఏమంటుంది, అండ్ ద గ్రాస్ ఈజ్ సో మచ్ నైసర్ దెన్ ఆల్ దోస్ హార్డ్ స్టోన్స్. సో ఈ గడ్డిలో రోడ్డు మీద ఆడితే స్టోన్స్ ఉంటాయి, అదే గార్డెన్ ఆడితే గడ్డి మీద ఆడుకోవచ్చు. రోడ్ బాయ్ అంటాడు, ఐ లైక్ ఆల్ ద ఫ్లవర్స్. గ్రేస్ఫుల్ గర్ల్ అండ్ ద ట్రీస్. టాల్ గర్ల్ ఏమంటుంది, హౌ హ్యాపీ వీఆర్ ఆల్ హియర్, థ్యాంక్ యూ మిస్టర్ జైన్. అప్పుడు టాల్ గర్ల్ ఏమంటుందంటే, నువ్వు ఇలా మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, ఆడుకోమన్నందుకు థ్యాంక్ యూ మిస్టర్ జైన్ అని చెప్తుంది. రౌండ్ బాయ్ అంటాడు, యాస్ థ్యాంక్ యూ, యు ఆర్ ఎ వెరీ వెరీ నైస్ జైన్. ఓకే, అప్పుడు మళ్ళీ ద జైంట్. ద జైంట్ అంటే ఓల్డ్ జైంట్ అంటే సెల్ఫిష్ అని చెప్పాను, ద జైంట్ అంటే కైండ్ పర్సన్. ఇప్పుడు ద జైంట్ చూడండి, బట్ వేర్ ఈజ్ యువర్ లిటిల్ కంపెనియన్ ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ. సో ఆ ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడని చెప్పాను కదా, ట్రీ ఎక్కించాడని. ఆ పిల్లవాడు తర్వాత కనిపించలేదు. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి ఈ కన్వర్సేషన్ అంతా జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన కన్వర్సేషన్. ఎవరు, టాల్ గర్ల్, స్క్వేర్ బాయ్, షార్ట్ బాయ్, గ్రేస్ఫుల్ గర్ల్. సో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆడుకుంటూ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు. జైంట్ పర్మిషన్ ఇచ్చాడు కదా ఆడుకోమని. వచ్చిన తర్వాత వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటే జైంట్కి థ్యాంక్స్ చెప్పారు. చెప్పిన తర్వాత జైంట్ ఏమన్నాడంటే, మీ దాంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, మీరు ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళు, తను ఎక్కడ అని అడిగాడు. లిటిల్ కంపెనీ, చిన్నవాడు ఉన్నాడు కదా, ఏ వేడి వాడు అని అడిగాడు. వాళ్ళు ఏమో చెప్తారంటే, గ్రేస్ఫుల్గా అంటే ఐ డోంట్ నో. రౌండ్ బాయ్, హీ హ్యాస్ గాన్ అవే, వెళ్ళిపోయి ఉంటాడు, నాకు తెలీదు అని చెప్తున్నారు. ద జైంట్ అంటాడు, యూ మస్ట్ టెల్ హిమ్ టు కమ్ హియర్ టుమారో. సరే, తన్ని మళ్ళీ రేపు రమ్మని చెప్పండి అని అంటున్నాడు. టాల్ గర్ల్ అంటుంది, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్, తను ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు అని చెప్తుంది. ఐ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. సో తన్ని మేము ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, మాతో వచ్చాడేమో అంతేగాని మేము ఎప్పుడు చూడలేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ద జైంట్ అంటాడు, బట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. సో ఆ పిల్లవాడికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి, వీళ్ళందరూ కలిసి జైంట్కి థ్యాంక్స్ చెప్పారు, కానీ జైంట్ ఏమంటున్నాడు, ఆ చిన్న పిల్లవాడి వల్లే నేను చేంజ్ చేయనని వీళ్ళతో చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సో నేను ఆ పిల్లవాడికి నేను థ్యాంక్స్ చెప్పాలి. షార్ట్ బాయ్ అంటాడు, ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ థింక్ హీ లివ్స్ అరౌండ్ హియర్. నువ్వు అడిగింది కరెక్టే కానీ జైంట్తో అంటున్నాడు, ఎవరు, షార్ట్ బాయ్, కానీ ఆ పిల్లవాడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు. ఓల్డ్ జైంట్ అంటాడు, ఎవ్రీ ఆఫ్టర్నూన్ వెన్ స్కూల్ ఈజ్ ఓవర్ ద చిల్డ్రన్ కేమ్ అండ్ ప్లేడ్ విత్ మీ బట్ ఐ నెవర్ సా హిమ్ అగైన్ ఎ లిటిల్ బాయ్ హూ ఐ లవ్డ్. సో అక్కడి నుంచి ప్రతిరోజు వాళ్ళు ఆడుకోవడానికి వచ్చేవారు. ఆ జైంట్ ఏమో ఆ పిల్లవాడిని అడిగేవాడు. సో అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ పిల్లవాడిని అడగడం, వాళ్ళు ఏమో మాకు తెలియదు, ఆ పిల్లవాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు అన్నాడు. చూడండి తర్వాత ఏమవుతుందంటే, ఐ హ్యావ్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బట్ ద చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ఆల్. సో ఆ పిల్లలు ఆడుతుంటేనే ఆ గార్డెన్లో ఫ్లవర్స్ పూయడం కానీ, బర్డ్స్ రావడం కానీ, ఫ్రూట్స్ పూయడం కానీ జైంట్ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. అలాగా కొన్ని నెలలు గడిచినాయి అనమాట. సో ఏమవుతుంది, మొత్తం పిల్లలందరూ ఆడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. జైంట్ కూడా వాళ్ళతో కలిసి ఆడుతున్నాడు, జైంట్ కూడా వాళ్ళతో కలిసి ఆడతాడు. సో కొన్ని నెలల తర్వాత ఏమవుతుందంటే, జైంట్కి కొంచెం ఇంకా ఏమంటాడంటే పిల్లలతో, ఆ బాయ్ని అడుగుతూ ఉంటాడు, వీళ్ళేమో మాకు తెలియదు అంటారు. కొన్ని రోజుల తర్వాత జైంట్కి కొంచెం అలా కొన్ని మంత్స్ అయిపోతాయి. తర్వాత జైంట్ అంటాడు, ఇంకా నేను ఆడలేను, మీరు ఆడుకోండి అని చెప్తాడు. కానీ ఆ లిటిల్ బాయ్ ఎక్కడా అని అడుగుతాడు, వచ్చాడా అని అడుగుతాడు. సో వీళ్ళేమో మాకు తెలియదు బాయ్ గురించి అంటారు. సో ఆ బాయ్ ఎవరంటే తను గాడ్ అనమాట. ఓకే, సో గాడ్ టైప్లో ఆ బాయ్గా వస్తాడు గాడ్. ఏమవుతుందంటే అలాగా విచారంగా కూర్చుని ఉంటాడు జైంట్. అక్కడ ఒక ఆమ్ చైర్లో కూర్చుని ఉంటాడు గార్డెన్లో. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. సో మీరు ఆడుకోండి, నేను ఆడలేని చెప్తాడు కదా. సో కూర్చున్నప్పుడు మళ్ళీ చివరిన చెప్పాను కదా, ఇప్పుడు గార్డెన్లో చివరి ట్రీ దగ్గర ఆ బాయ్ కనిపించాడని. మళ్ళీ అలా కూర్చుని వాళ్ళతో కాసేపు ఆడిన తర్వాత ఇంకా నేను ఆడనని చెప్పి కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ లాస్ట్ ట్రీ దగ్గర మళ్ళీ ఆ బాయ్ కనబడతాడు. ఆ లాస్ట్ ట్రీ ఎలా కనబడుతుందంటే, సిల్వర్ కలర్ ఫ్రూట్స్లో ఉండి గోల్డెన్ కలర్లో ఉంటుంది. ట్రీ గోల్డెన్ కలర్లో ఉండి ఫ్రూట్స్ ఏమో సిల్వర్ టైప్లో కనబడుతూ ఉంటాయి. అక్కడ ఒక
ఏడుపు వినబడుతుంది. అప్పుడు జైంట్ వెళ్తాడు, ఆ బాయ్ ఇచ్చాడు, ఆ ట్రీ దగ్గర నాకు ఎవరు కనబడుతున్నారని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ బాయ్కి దెబ్బలు తగులు ఉంటాయి. దెబ్బలు తగులుంటే నువ్వు చాలా చాలా రోజులు కనిపించావు నాకు, నేటి దెబ్బలు ఏంటని అడుగుతాడు. సో ఈ దెబ్బలు ఏంటని అడిగితే చెప్పు, నిన్ను ఎవరు ఏం చేశారు, నేను వాళ్ళు నా కత్తితో వాళ్ళని చంపేస్తానని చెప్తాడు. స్లేహిమ్ అని వస్తుంది ఇక్కడ, ఓకేనా. సో అని అడిగితే బట్ దీస్ ఆర్ ద వౌండ్స్ ఆఫ్ లవ్, దే ఆర్ నెసరీ. చైల్డ్ అంటాడు ఏంటంటే వౌండ్స్ అంటే దెబ్బలు, WOUNDS. సో ఈ వౌండ్స్ ఎవరో కొట్టింది కాదు, ఇది నాకు అలా వచ్చిందే వౌండ్స్ ఆఫ్ లవ్, ఇది ఒకరి మీద ప్రేమ వల్ల వచ్చినవి అని చెప్తాడు. దే ఆర్ నెసరీ, అవి అవసరమే నాకు దెబ్బలు అని చెప్తాడు. ఓల్డ్ జైంట్ అంటాడు ఫాలింగ్ టు హిస్ నీస్ లిటిల్ చైల్డ్ హూ హట్ థూ. సో కాళ్ళ మీద కూర్చుని మోకాళ్ళ మీద తను అడుగుతాడు, అడిగి ఎవరు లేరని చెప్తే నన్ను ఎవరు కొట్టలేదు, ఇవి నెసరీ అని చెప్తాడు. ఇదంతా మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతాడు జైంట్, ఎవరు ఆ పిల్లోని. చైల్డ్ అడుగుతాడు చూడండి, స్మైలింగ్, నవ్వుతూ ఏమంటాడు, యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్, నన్ను ఒకప్పుడు నీ గార్డెన్లో ఆడుకొనిచ్చావు. టుడే యూ షల్ కమ్ టు విత్ మీ అండ్ టు లివ్ విత్ మై గార్డెన్ విచ్ ఈజ్ ఇన్ ప్యారడైజ్. సో ఇప్పుడు జైంట్ని ఏమంటున్నాడంటే, జైంట్తో ఆ చైల్డ్ ఏమంటున్నాడు, నువ్వు ఒకప్పుడు నన్ను నీ గార్డెన్లో ఆడుకొనిచ్చావు, సో ఇప్పుడు నువ్వు నా గార్డెన్లో ఆడుకుంది కానీ నాతో రా అంటున్నాడు. ప్యారడైజ్ మీన్స్ స్వర్గం. చెప్పాను కదా, ఆ బాయ్ ఎవరని చెప్పాను, గాడ్. ఓకే, సో ఈ సెల్ఫిష్ జైంట్ని మార్చడానికి వచ్చిన గాడ్ అని, ఓకేనా. సో ఆ బాయ్ వల్లే కదా మారాడు, సో ఆ బాయ్ వల్లే మారాడు. అందుకే ఆ బాయ్ని ఎన్నిసార్లు అడిగాడు ఆ పిల్లల్ని. సో వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు మాకు తెలియదు, అసలు ఇక్కడెక్కడ ఉన్నట్టు కూడా మేము ఎప్పుడు చూడలేదని చెప్పారు. సో ఆ బాయ్ ఏమన్నాడు, ఇప్పటివరకు నీతో ఆడుకున్నా, ఇప్పుడు నాతో ఆడుకుంది కానీ మనం స్వర్గంలో ఆడదాం, విచ్ ఈజ్ ఇన్ ప్యారడైజ్. ద చైల్డ్ క్లైమ్స్ ఇన్ టు ద ఓల్డ్ జైంట్స్ ఆర్మ్స్. సో ఎక్కడెక్కడంటే ఆ చైల్డ్ జైంట్ యొక్క ఆర్మ్స్ మీద ఎక్కి, ద వింటర్ మెల్ట్స్ అవే బిఫోర్ దెమ్ యాజ్ దే వాక్ ఇన్ టు అన్ ఎవర్ ఎక్స్పాండింగ్ గార్డెన్. సో ఆ చైల్డ్ ఎప్పుడైతే జైంట్తో కలిసి వాళ్ళు ప్యారడైజ్కి వెళ్ళిపోయారు, కన్క్లూజన్ ఎలా వస్తుందంటే ఈ లాస్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత ఇంకా వింటర్ సీజన్ ఎప్పుడు వచ్చినా, వింటర్ వచ్చినా ఆ గార్డెన్ ఎలా ఉందంటే ఫ్లవర్స్ పూయడం, ఫ్రూట్స్ కాయడం, బర్డ్స్ వచ్చి సింగ్ చేయడం, చిప్పింగ్ సౌండ్స్. సో అలాగా ఆ గార్డెన్ ఎప్పుడు సీజన్లో ఏ సీజన్ ఎలా ఉండాలో అలా ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది సెల్ఫిష్ జైంట్. సో 1 and 2, సో పార్ట్ 1 and 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ అదర్ వచ్చేసి ఆస్కార్ విల్లే అనమాట. సో ఆస్కార్ విల్లే వాజ్ అన్ ఐరిష్ రైటర్ అండ్ పోయెట్. సో ఈయన ఐరిష్ రైటర్ అండ్ పోయెట్ అనమాట. 1854 to 1900లో ఆయన ఉన్నారు. సో ఈ బికేమ్ వన్ ఆఫ్ లండన్స్ మోస్ట్ పాపులర్ playwrights in the early 1890s. The importance of being earnest, The Happy Prince and the Other Tales is collection of the children's stories. So ఈయన the selfish giant రాసిన ఆస్కార్ విల్డే. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1 and 2 కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.